కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఒకటి వైర్స్ని ఓవర్ హీట్ చేస్తే రెండవది స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇదే సహజమైన మత్తు మందులాగా, అంటే న్యాచురల్ అనస్థీషియా అన్నమాట. ఇలా వ్యతిరేక దిశలో పనిచేయటం వల్ల ఒకదాన్ని ఒకటి పరిహరించుకోలేవు, కానీ రెండు విషయాలు పూర్తిగా వాటి ప్రభావాన్ని చూపకుండా ఒకదాన్ని ఒకటి ఆపగలిగాయి. ఈ స్థితిలో శరీరం స్టాండ్ బై మోడ్లోకి, అంటే కోమా స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నర్వ్ ట్రాన్స్మిషన్ పూర్తిగా ఆగిపోయింది కనుక. అయినా భీముడు ఎలా బ్రతికాడు? ఇక్కడ ఒక స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే, నాగుపాము విషం సరి అయిన మోతాదులో ఉంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ వెబ్సైట్లో ఉన్న ఈ కేస్ స్టడీలో దీని గురించి చాలా క్లియర్గా చెప్పారు. మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మొదటిది ఒక వ్యాక్సిన్ లాగా పనిచేసి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. రెండవది నర్వ్ ట్రాన్స్మిషన్ని రిపేర్ చేస్తుంది. ఇంకా అతి ముఖ్యమైనది బ్రెయిన్ స్టేట్ని అలర్ట్ చేసి కాన్షియస్నెస్ని ప్రభావితం చేస్తుంది. దీనివలన అపస్మారక స్థితి నుంచి మేల్కోవచ్చు. సరిగ్గా భీముడి విషయంలో కూడా ఇదే జరిగింది.